హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య కొన్ని నెలలుగా సాగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో బీజేపీకి నేషనల్ ప్రెసిడెంట్ కొత్త అభ్యర్థిని ఎన్నుకునే అంశంలో ఆర్ఎస్ఎస్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ మధ్య మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వర్సెస్ నరేంద్ర మోదీ అమిత్ షాల మధ్య సఖ్యత అయితే కుదరట్లేదు. దీనికి సంబంధించి ఈ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఈ స్టేల్మేట్ ఆర్ లాక్జామ్ ఏదైతే ఉందో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టేదానికి నెక్స్ట్ వీక్లో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ యాజ్ వెల్ యాజ్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబోలే ఇద్దరు ఢిల్లీ వెళ్తున్నారు. అండ్ ఆర్ఎస్ఎస్ పెద్దలు కొంతమంది, సో వీళ్ళందరూ అండ్ బీజేపీ పెద్దలు కలిసి కూర్చొని మాట్లాడుకొని డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ నెక్స్ట్ నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు అనే దానికి మాత్రం ఒక కంక్లూజన్ తీసుకురావాలనేసి మాత్రం చాలా క్లియర్గా కోరుకుంటున్నారు. అండ్ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ స్టేల్మేట్ని ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే గత నెల 30వ తారీఖు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడు వెళ్ళని నరేంద్ర మోదీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, కొత్త ఆర్ఎస్ఎస్ నుంచి అప్రూవల్ తీసుకొని కొత్త అధ్యక్షుని ప్రకటించాలని వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా ఒక ఫైనల్ కంక్లూషన్కి అయితే రాలేకపోతున్నారు. నెక్స్ట్ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరనేది నరేంద్ర మోదీ చాలా బలంగా పట్టుబట్టి కూర్చున్నాడు. నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని నేషనల్ ప్రెసిడెంట్ని చేయాలనేసి. ఆర్ఎస్ఎస్ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఇప్పటికే ఢిల్లీలో పెద్ద మొత్తంలో కోటరీ కల్చర్ బీజేపీలో తయారైపోయింది. ఈ కోటరీ కల్చర్ని ఫుల్ స్టాప్ పెట్టాలనేసి ఆర్ఎస్ఎస్ పట్టుబట్టి కూర్చుంది. ఈ ఆర్ఎస్ఎస్ కోటరీ వల్ల రాబోయే రోజుల్లో అండ్ ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ రెడీమేడ్ లీడర్షిప్ని తయారు చేసే దాంట్లో పార్టీ విఫలమయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఈ కోటరీ కల్చర్ని ఫుల్ స్టాప్ పెట్టాలనేసి చాలా బలంగా ఆర్ఎస్ఎస్ ఫిక్స్ అయి కూర్చుంది. దీనివల్ల ఆర్ఎస్ఎస్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో మళ్ళీ ఇంకోసారి మీట్ అయ్యేదాన్ని కోరుకున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 2009లో మోహన్ భాగవత్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయ్యారు. అప్పటికి 2009, 2004 రెండు జనరల్ ఎలక్షన్లో ఓడిపోయి బీజేపీ బ్యాక్ ఫుట్లో ఉన్నప్పుడు ఆర్గనైజేషనల్ పరంగా రివ్యాంప్ తీసుకురావాలి. ఢిల్లీలో ఉన్నటువంటి కోటరీ కల్చర్, అప్పటికి కోటరీ అంటే ఎల్కే అద్వానీ గారు, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ యాజ్ వెల్ యాజ్ మనకు మురళీ మనోహర్ జోషి ఇలాంటి లీడర్స్ ఒక కోటరీగా ఉండేవాళ్ళు. ఆ కోటరీని ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయాలనే ఉద్దేశంతో 2010లో బీజేపీ ప్రెసిడెంట్గా ఢిల్లీ కోటరీలో ఉన్నటువంటి లీడర్స్ కాకుండా కొత్త వ్యక్తిని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో నాగ్పూర్కు చెందినటువంటి నితిన్ గడ్కరీ గారిని బీజేపీ ప్రెసిడెంట్గా ఎన్నిక చేశారు. అదే నితిన్ గడ్కరీకి సెకండ్ టెన్యూర్ కంటిన్యూటీ ఇవ్వకుండా ఒక టెన్యూర్తో ఆపేసి రెండో టెన్యూర్కి రాజ్నాథ్ సింగ్ని, అంటే జనరల్ ఎలక్షన్ 2014 జనరల్ ఎలక్షన్కి వెళ్ళే టైంకి రాజ్నాథ్ సింగ్ గారిని బీజేపీ ప్రెసిడెంట్గా చేశారు. ఈ రెండో టెన్యూర్ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఆగేదానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో నితిన్ గడ్కరీ గారు ఇండిపెండెంట్ థింకర్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్కి డెడ్ క్లోజ్ మనిషి. ఇతనుంటే మనకు ఇబ్బంది అవుతుందని గ్రహించినటువంటి ఢిల్లీలో లాబింగ్ గ్రూప్ కోటరీ ఏదైతే ఉందో బీజేపీలో ఉన్నటువంటి కోటరీ గ్రూప్ నితిన్ గడ్కరీ మీద కరప్షన్ ఎలిగేషన్స్ చేయించి అతనికి రెండోసారి బీజేపీ ఎక్స్టెన్షన్ రాకుండా రాజ్నాథ్ సింగ్ గారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి అమిత్ షా 2 టెన్యూర్స్ చేశారు. తర్వాత ప్రెసిడెంట్ అయినటువంటి జేపీ నడ్డా కూడా 2 టెన్యూర్స్ చేసి ఇప్పుడు 2023లో అతను టెన్యూర్ అయిపోయినప్పటికీ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా మళ్ళీ బీజేపీలో కోటరీ కల్చర్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా మోదీ యాజ్ వెల్ యాజ్ అమిత్ షాల యొక్క కోటరీ ప్రభావం వల్ల బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు నుంచి సీనియర్స్ అందరినీ పక్క తొలగించారు. మరీ ముఖ్యంగా రీసెంట్గా 2023లో తొలగించినటువంటి ఇద్దరు లీడర్స్ ఎవరంటే నితిన్ గడ్కరీ యాజ్ వెల్ యాజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ని పార్లమెంటరీ బోర్డు ప్యానెల్ నుంచి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి పక్కకు తొలగించారు. దీనివల్ల బీజేపీలో అమిత్ షా యాజ్ వెల్ యాజ్ మోదీకి అనుకూలంగా ఉండే వాళ్ళని మాత్రమే వీళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మనకు అభిప్రాయానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రబ్బర్ స్టాంప్ అంటే జేపీ నడ్డాని ఆర్ఎస్ఎస్ ఎలా చూస్తుందంటే అమిత్ షా యాజ్ వెల్ యాజ్ మోదీ చేతిలో ఉన్నటువంటి కీలు బొమ్మ రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తి మాత్రమే బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి కాకుండా ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ పరంగా బలమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిని బీజేపీ లీడర్ నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి కోటరీ కల్చర్ని 2010లో ఎలా అయితే అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని, తర్వాత సుష్మా స్వరాజ్ లాంటి సీనియర్ స్టాల్వర్ట్ లీడర్స్ అందరినీ పక్కన పెట్టి నితిన్ గడ్కరీ గారిని చేశారో ఈసారి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి బలమైన వ్యక్తిని తీసుకొచ్చి ప్రెసిడెంట్గా చేయాలి. అట్ ద సేమ్ టైం అప్పుడు అద్వానీ గారి యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి కోటరీని ఎలా అయితే బ్రేక్ చేశారో ఈసారి నరేంద్ర మోదీ అమిత్ షా చుట్టూ ఉన్నటువంటి కోటరీని బ్రేక్ చేయాలని మాత్రం ఆర్ఎస్ఎస్ చాలా బలంగా చాలా దృఢంగా ఫిక్స్ అయ్యింది. ఈ ప్రయత్నంలో భాగంగా దీనికి స్టే ఈ జరుగుతున్నటువంటి
ఈ స్టేల్మేట్ ఏదైతే ఉందో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం దీనికి ఒక రాబోయే వీక్లో జరిగేటువంటి మీటింగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మీటింగ్లో మాత్రం ఒక ఫుల్ స్టాప్ తీసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అండ్ కోటరీకి దగ్గరగా ఉండే వాళ్ళందరూ జేపీ నడ్డా గారి ఇంట్లో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ప్రెసిడెంట్ ప్రధానమంత్రి మోదీ గారు వచ్చేసి రాష్ట్రపతి గారిని కలిసి ప్రాబబుల్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది. సో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయాలనేసి నరేంద్ర మోదీకి చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా ఆర్ఎస్ఎస్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి. లాస్ట్ మంత్ మార్చి 30th ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో కలిసినప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయాలనేది ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కొత్త ప్రెసిడెంట్ని అమిత్ షా మోదీకి అనుకూలంగా ఉండే వాళ్ళని కాకుండా కొత్త వ్యక్తిని ఆర్గనైజేషన్ పరంగా స్ట్రాంగ్గా ఉండి పార్టీని ముందుకు నడిపించే వ్యక్తిని ఫ్యూచర్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేసిన వాళ్ళని మాత్రమే ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి అయితే చాలా క్లియర్గా వచ్చింది. అండ్ 2010లో ఎలా అయితే పట్టుబట్టి మరి కోటరీ కల్చర్ని ఖతం చేశారు మోహన్ భాగవత్ గారు, ఈసారి కూడా అంతే పట్టుబట్టి ఈ కోటరీని ఖతం చేయాలని మాత్రం చాలా బలంగా పూనుకున్నారని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి సంఘ్ పరివార్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ అండ్ ఇట్స్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సంఘ్ పరివార్ ఖచ్చితంగా కోటరీ కల్చర్ని ఇక్కడికిక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే బీజేపీ పార్టీకి లాంగ్ రన్లో చాలా పెద్ద మొత్తంలో దెబ్బపడేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ కోటరీలో కోటరీ వల్లనే వివిధ రాష్ట్రాల్లో లైక్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత మనకు వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ మనకు కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ని ఆర్గనైజేషన్స్ పరంగా ఎన్నికలు జరపకుండా ఆపేశారు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ అమిత్ షా ఏం చేస్తున్నాడంటే అమిత్ షా ప్రతి రాష్ట్రంలో అమిత్ షా అనుకూలంగా ఉండే వర్గం, అమిత్ షాకి వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గాలను తయారు చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ మనకు మధ్యప్రదేశ్లో ఈ కల్చర్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ కల్చర్ని తెగ్గొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్గా మాత్రం ఇండిపెండెంట్ థింకర్, ఆర్గనైజేషన్ పరంగా బలమైనటువంటి లీడర్షిప్ ఎబిలిటీస్ ఉన్న వ్యక్తిని అపాయింట్ చేయాలనేసి బీజేపీ చాలా పట్టుబట్టి కూర్చుంది. ఇంకొక అంశం ఇక్కడ ఏంటంటే బీజేపీ పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారము 50% ఆఫ్ ద స్టేట్స్లో ఆర్గనైజేషన్ పరంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలని ఉంది. ఇప్పటికీ దగ్గరగా 50% స్టేట్స్కి అయితే ఆర్గనైజేషన్ పరంగా ఎన్నికలు పూర్తి కాకపోవడం కూడా ఈ ఫ్రాక్షన్స్గా విడిపోయినటువంటి ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వైరం. సో ఈ ఫ్రాక్షన్స్ని ఫుల్ స్టాప్ పెట్టి ఢిల్లీలో ఉన్నటువంటి కోటరీని ఫినిష్ చేసి ఇండిపెండెంట్ థింకర్ అండ్ ఆర్ఎస్ఎస్ భావజాలానికి అండ్ ఫ్యూచర్ రెడీమేడ్ లీడర్షిప్ని తయారు చేసే వ్యక్తిని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా ప్రకటించాలి. అలాంటి వ్యక్తి బీజేపీకి నేషనల్ ప్రెసిడెంట్గా ఉండాలనే మాసం ఆర్ఎస్ఎస్ పట్టుబడతా ఉంది. ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ యాజ్ వెల్ యాజ్ అమిత్ షాకి మింగుడు పడే అంశాలు అయితే కావు. ఎందుకంటే వాళ్ళు ఒక కోటరీని, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని బీజేపీని కబ్జా చేసేశారు ఇద్దరు కలిసి. ఆల్మోస్ట్ బీజేపీలో ఏ లీడర్ కూడా బీజేపీలో జనరల్గానే ఇంటర్నల్గా ఎలాంటి ఇష్యూస్ అన్నా ఫ్రీగా మాట్లాడే కల్చర్ ఉంటుంది. కానీ ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ఏ లీడర్ ఫర్ దట్ మ్యాటర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా అమిత్ షా ముందు, మోదీ ముందు గట్టిగా నోరు తెచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కల్చర్ని కట్ చేయాలనేసి మాత్రం చాలా బలంగా ఫిక్స్ అయి ఉన్నారు. ఇంకోటి ఆర్ఎస్ఎస్కి చాలా క్లోజ్గా ఉండేటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ అవనివ్వండి, యోగి ఆదిత్యనాథ్ అవనివ్వండి, నితిన్ గడ్కరీ గారు ఇలాంటి వాళ్ళకి అమిత్ షా వర్గం చాలా బలంగా టార్గెట్ చేసుకుంటూ కార్నర్ చేసుకుంటూ వెళ్తున్న ఉదంతం కూడా ఆర్ఎస్ఎస్కి మింగుడు పడట్లేదు. ఇక్కడ ఇంకోటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో అందులో నుంచి నితిన్ గడ్కరీ యాజ్ వెల్ యాజ్ మన శివరాజ్ సింగ్ చౌహాన్ని నా బోర్డు నుంచి రిమూవ్ చేయడం కూడా బీజేపీకి మింగుడు పడట్లా. సో ఈ కల్చర్ని ఇలా ఇక్కడితో వదిలేస్తే రాబోయే రోజుల్లో బీజేపీని ఒక డిక్టటోరియల్ మేనర్లో ప్రజాస్వామ్యబద్ధమైన పోకడాలు లేకుండా నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరు ఒక డిక్టేటర్షిప్ పార్టీలా మార్చేదానికి ఆస్కారం ఉంది. దీనివల్ల పార్టీకి లాంగ్ రన్లో చాలా ఇబ్బంది కలిగేదానికి ఆస్కారం ఉందనేసి ఈసారికి రాబోయే ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్లా కాకుండా సంఘ్ పరివార్ భావజాలానికి అనుగుణంగా బలమైనటువంటి లీడర్షిప్ ఎబిలిటీస్ కలిగినటువంటి వ్యక్తిని మాత్రమే అపాయింట్ చేయాలని ఆర్ఎస్ఎస్ పట్టుబట్టి కూర్చుంది. చూడాలా నెక్స్ట్ వీక్లో జరగబోయే మీటింగ్లో అన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య జరిగేటువంటి మీటింగ్లో ఏమన్నా ఒక ఈ స్టేల్మేట్కి ఒక ఫుల్ స్టాప్ పడి కొత్త బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ వస్తాడా, లేకపోతే ఇంకొక కొన్ని రోజులు ఫర్దర్గా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీ ఏది ఉందో కంటిన్యూ అవుతుందని చూడాలా. థ్యాంక్ యూ.